అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 630వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము ధార్మికము అన్న విషయంపై మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరొక ముఖ్యమైన విషయాన్ని భగవద్గీతలో నుండి దైవాసుర సంపద విభాగ యోగం అన్నాడు. 16వ అధ్యాయం. అంటే అందులో దైవీ సంపద గురించి మొదటి 3 శ్లోకాల్లో స్పష్టం చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి గుణం ఏంటన్నాడంటే అభయం అన్నాడు, ఫియర్లెస్నెస్. ఆఖరి గుణం ఏంటన్నాడండి, నాతి మానిత, నేను చాలా గొప్పవాడిని అని అనుకోకపోవడం అంట. అర్థమైందా? నేను చాలా గొప్పవాడిని అంటే అది అవగుణం అనమాట, అది అసురగుణం. సో ఈ విధంగా మీరు ఇప్పటికే చర్చించుకున్నాము డీటెయిల్డ్గా కూడా. 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు 26 దివ్య గుణాలని మనకి స్పష్టం చేస్తుంది. ఇవన్నీ దైవీ సంస్కారాలతో ఉన్నటువంటి మనుషుల యొక్క గుణాలు. ఇవి సంపూర్ణంగా మనం తెచ్చుకున్నట్లయితే సత్యత్రేతాయుగాల్లో అక్కడ ఆ విధంగా వెళతారు. అక్కడ పరిపూర్ణమైనటువంటి దైవీ సంస్కారాలతో జీవనం కొనసాగుతుంది. అందుకనే అక్కడ మనుషులను ఏమంటారు? మనుషులు అనరండి, దేవీ దేవతలు అంటారు. 33 కోట్ల మంది. అర్థమైందండి. సత్యయుగంలో 3 కోట్లు అనుకోండి, 30 కోట్ల మంది త్రేతాయుగము. ఇప్పుడు తర్వాత ద్వాపర యుగము. ఇది అసంపూర్ణంగా దైవీ గుణాలు ఉన్నాయి కానీ సంపూర్ణంగా లేవనుకోండి. ఏమంటున్నారు? ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళని మనుషులు అంటున్నారు. అర్థమైందండి. దేవీ దేవతలు అనడం లేదు, ఎందుకంటే దైవీ సంస్కారాలు పూర్తిగా లేవు, మనుషులు అంటున్నారు. కొన్ని అవగుణాలు కూడా ఉన్నాయి. సంపూర్ణంగా అవగుణాలు ఉన్నవారు వారిని ఏమంటున్నాడు భగవద్గీతలో? అసుర సంస్కారాలతో ఉన్నటువంటి మనుషులు అన్నాడు. అంటే అసురుల సంస్కారాలు అంటే అసురులు అన్నమాట. అసురులు దాన్ని ఎక్కడ చెప్పాడు? అది 81 అవగుణాలు, అవలక్షణాలు లేక అసుర లక్షణాలు. 81 లక్షణాలు నేను నోట్ చేశానండి. మొత్తం అన్ని శ్లోకాల్లో 24 శ్లోకాలు ఉంటాయి. 81 ఉన్నాయి. అందులో కొన్ని రిపీట్ అవుతాయి అనుకోండి. అందులో ముఖ్యంగా 6 అవలక్షణాలని 16వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో చెప్పాడండి. అర్థమైందండి. 4వ శ్లోకంలో అసుర లక్షణాలు ఇవన్నీ మనలో ఉన్నాయి అనుకోండి. 81 లక్షణాలు మనలో ఉన్నాయి అనుకోండి. మనని మనుషులు అని కూడా అనడానికి అవకాశం లేదు. అర్థమైందండి. మనుషులు మానవులు అనడానికి లేదు, ఎందుకంటే అసుర లక్షణాలు ఉన్నాయి. అసురు అంటే రాక్షస లక్షణాలు, అంటే మనుషులలో ఉండకూడనటువంటి శ్లోకం తీసుకోండి. దంభోదర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద ఆసురీం అన్నాడు. ఆసురీ సంపద, ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు 6 చెప్పాడు. దంభము అంటే ఏమిటి? దంభం అంటే లోన ఎలా ఉన్నా కూడా బయటికి నేను చాలా మంచివాణ్ణి అని ప్రకటించుకోవడం, ఆ విధంగా భావించుకుంటూ ఆ విధంగా మనం జీవించటం అన్నమాట. దాన్ని దంభము అంటారు. దర్పము అంటే ఏమిటి? దర్పం అంటే పొగరు. అర్థమైందండి. పొగరు అంటే నేను చాలా గొప్పవాడిని అనుకోవడం అన్నమాట. దంభో దర్ప అభిమానశ్చ అంటే దేహాభిమానము, అహంకారము, ఈగో అని చెప్పచ్చు. ఈ జీవో అంటారు చూసారా, ఈగో అంటారు. దంభోదర్ప అభిమానశ్చ క్రోధ అన్నాడు. ఆ 4వ లక్షణం క్రోధ. ఈ లక్షణాలు ఉన్నాయంటే మనం చూడండి, భగవంతుడు ఏమంటాడు? అసుర లక్షణాలు అంటున్నాడు. అర్థమైందండి. క్రోధ, పారుష్య. పారుష్య అంటే నోటి నుండి మంచి మాటలు రావు, నోటి నుండి అప్పుడప్పుడు చెడ్డ మాటలు కూడా వస్తాయి. కొన్ని చెప్పకూడని మాటలు, అనకూడని మాటలు కూడా పలుకుతుంటాం. అతి క్రోధంగా ఉందనుకోండి, గట్టిగా అరుస్తాం, తిడతాం. ఇవన్నీ తిట్లు అన్నమాట. ఇది పారుష్యమేవచ, ఇది కూడా అసుర లక్షణం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఒకే ఒకటి అజ్ఞానం అన్నాడు. అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి వాళ్ళు. నేను ఆత్మని, ఈ శరీరము నాది అన్న విషయం వాళ్ళకి అర్థం కాదన్నమాట. నేను దేహమనే 24 గంటలు 365 రోజులు జీవితకాలము దైహిక భ్రాంతిలోనే దైహిక సుఖాల కొరకు, ఇంద్రియ సుఖము కొరకు ప్రాకులాడుతూ జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారండి?
ఆ విధంగా వాడుకుంటారు. సో అసురులు, మనుషులు, దేవతలు 3 విషయాలు వచ్చాయి. ఇప్పుడు అసురుల నుండి దేవతలుగా అవ్వాలి. అదే కదా భగవంతుడు వచ్చి చేస్తున్న పని, అదే కదా. లేకుండా ఉంటే అసురులు అసురులుగానే ఉన్నారు, దేవి దేవతలు దేవతలుగానే ఉంటారు. ఫిక్స్డ్, వీళ్ళంతా ఫిక్స్డ్, మధ్యస్థంగా మనుషులు ఉంటారు. ఇది కాదు కదా. భగవంతుడు అందరి వాడు, ఈశ్వర సర్వభూతానాం. అప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా అసుర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని, అసుర సంస్కారాలతో జీవిస్తున్నటువంటి వాళ్ళని, దేహాభిమానంలో కూరుకుపోయినటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి? దేవీ దేవతలుగా చెయ్యాలి. దానికోసం ఏమన్నా స్పెషల్గా ఆశీర్వాదం ఇస్తారా? మీరు ఇంత పూజలు చేస్తున్నారు, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నారు, ఇన్ని జపాలు తపాలు, ఇన్ని ప్రవచనాలు విన్నారు, ఇన్ని ధార్మిక గ్రంథాలు పఠిస్తున్నారు, మిమ్మల్ని నేను దైవీ సంస్కారాలుగా మార్చేస్తాను, ఒక మ్యాజిక్ వ్యాండ్ లాగా, అబ్రకదబ్రా అంటే మీరు అక్కడ డివైన్ అయిపోతారనే ఉందా? 13:21:15:5లో ఫార్ములా పెట్టేశాడు. 13:21 పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్ యోని జన్మసు. గుణాలు, ప్రకృతి గుణ, ఇక ఫ్రీడమ్ ఉంది, దానికి ఆధారంగా నీ యొక్క సత్ యోని అంటే జన్మ, యోనులనే వూంబ్ అంటాం కదా, తల్లి గర్భసంచిని వూంబ్ అంటాం. సత్ యోని, అసత్ యోనిని జన్మ తీసుకుంటాం. తర్వాత 15:8 శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయ. అర్థమైందండి? ఏ విధంగా వాసనలు, సుగంధము కానీ దుర్గంధము కానీ ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఎలాగైతే కొనియాడబడతాయో, అదేవిధంగా జీవాత్మ, ఎప్పుడైతే ఆత్మ జీవుడు శరీరం సెపరేట్ అయిపోతే మృత్యువు సంభవిస్తున్నప్పుడు ఆత్మ తనలో ఉన్న సంస్కారాలను తీసుకొని, అంటే అది సాత్వికమా, రాజసికమా, తామసికమా, అది మీ యొక్క పురుషార్థం బట్టి ఉంటుందన్నమాట. దాని అనుగుణంగా ఉన్నటువంటి యోనిలోకి వెళ్ళిపోతుందంట. ఇది ఇంత స్పష్టంగా ఈ జ్ఞానం, ఈ చర్చ మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో, అంటే మనలో పరివర్తన చెందడానికి ఒక అవకాశం కల్పిస్తుందండి. లేకుండా అంటే అసురులుగా ఉంటారు, ఇంకా కఠినమైనటువంటి అసురులుగా మారుతారు. లేకపోతే ఆ విధంగా మళ్ళీ మనుషులు, దేవీ దేవతలు ఎలాగ తయారవ్వాలి కదా. భగవంతుడు సత్యత్రేతాయుగాలు నిర్మాణం చేస్తున్నాడు. వాళ్ళు అలాంటప్పుడు అందులో జీవించే అర్హత ఉన్నటువంటి వాళ్ళని కూడా తయారు చేయాలి కదా. అందుకని ఇక్కడ 850 కోట్ల మందిలో భగవంతుడు ఈ విధంగా రాజయోగ ప్రక్రియ ద్వారా వర్తమాన సమయంలో ఆ విధంగా తర్ఫీదిస్తున్నారు. కొన్ని లక్షల మంది ఇప్పటికే ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయం. ఇక్కడతో ఆ చర్చను మనం ఆపేద్దామండి. మనం కఠోపనిషత్తులో 1:3:3:1:3:4 అండి, మర్చిపోకండి. ఈ 2 మంత్రాలు మన జీవితాన్ని మార్చే మంత్రాలు. అర్థమైందని? భగవద్గీత మొత్తం సారమంతా అందులో ఇమిడి ఉన్నది. నేను శరీరము కాదు, నేను ఆత్మని, శరీరం యొక్క యజమాని. అదే రథరూపకం అంటున్నాడు. అదేమంటున్నాడు? చారియట్ ఎనాలజీ అంటున్నాడు. ఆ చారియట్ ఎనాలజీలో మనకి చెప్పడం జరిగింది. ఇందులో ఎన్ని శ్లోకాలు అంటే అన్ని శ్లోకాలు ఉన్నాయండి గీతలో. అదేవిధంగా ఉపనిషత్ మంత్రాలు కూడా నేను అలా పరిశీలిస్తుంటే ఒకటి తర్వాత ఒకటి దీన్ని సమర్థించే మంత్రాలు అనేకం దొరికాయి నాకు. అందులో కొన్ని ముఖ్యమైన వాటిని మీ ముందు ఉంచుతున్నాను. అంటే మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఏదో విధంగా కాలక్షేపం కొద్దీ ఏదో చెప్పుకోవడము, ఇన్ని చెప్పాను, ఇన్ని 100 ఎపిసోడ్లు చెప్పాడు, ఇది చెప్పాడంటే దానివల్ల ఉపయోగం లేదండి. ఒక్క శ్లోకములో ఒక్క పంక్తి నుండి మారొచ్చండి, మన జీవితం మార్చుకోవచ్చండి. ఇది శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని ఎన్ని శ్లోకాలు చెప్పాడు. అదే 205 శ్లోకాల్లో భగవంతుడు నిరాకారుడని చెప్పాడు. విషయ వికారాల వలయం నుండి బయటికి వెళ్ళాలని చెప్పాడు. విశ్వాత్మనందరికీ ఆత్మజ్ఞానమే సుమారు 46 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ వేసుకున్నట్టు ఎక్కడా కూడా మీరు భగవద్గీత గురించి ఎటువంటి భావనలతో ఉన్నారో దానిని సమర్థించే శ్లోకాలు మనకు కనబడవు. అది కొంచెం ముఖ్యమైన విషయం. బుద్ధి నేత్రం తెరుచుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. 2 మంత్రాలు, 1:3:3, 1:3:4, కొన్ని గీతా శ్లోకాలు, కొన్ని ఉపనిషత్తు మంత్రాలు చర్చించుకుంటే ఈ ఎపిసోడ్ మనం పూర్తి చేసుకోవచ్చండి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహం ఏవచ ఇంద్రియాణి హయాన్ ఆహు విషయాన్ తేసు గోచరాన్ ఆత్మ ఇంద్రియ మనః యుక్తం భోక్త ఇది ఆహు మనీషిణ. ఆఖర్లు ఏమన్నాడండి? మనీషిణ అన్నాడు.
అంటే నా మాట వినేవాడు. మనీషిని అంటే ఒక సత్యాన్వేషకుడు అనమాట. నచికేతుడి లక్షణాలు, అర్జునుడి లక్షణాలు ఉన్నటువంటి వాడిని ఇక్కడ మనీషిన అన్నాడు. మనిషి అంటే మామూలు, మనీషిని అంటే డివైన్ హ్యూమన్ బీయింగ్ అనమాట. డివినిటీని కోరుకున్నటువంటి వారు. ఇప్పుడు ఒక్కసారి మనము ఏం చేద్దామంటే గీతా శ్లోకాలు కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు అనమాట. ఎందుకు ఇన్ని శ్లోకాలు చెప్పడము అని అనుకోకుండా ప్రతి శ్లోకం చెప్పాలనేటువంటి భావన, ముఖ్యంగా ఈ సందేశాన్ని సమర్థించేటువంటి శ్లోకాలు. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 61వ శ్లోకం రాసుకోండి. ఇంద్రియ నిగ్రహము మరియు బుద్ధి స్థిరత్వం గురించి చెప్తోంది. ఇంద్రియ నిగ్రహము, బుద్ధి స్థిరత్వము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ ఏమంటున్నాడు? తాని సర్వాణి సంయమ్య అన్నాడు. ఇంద్రియాలు మొత్తం అంతా కూడా మన నియంత్రణలో పెట్టుకోవాలంట. అర్థమైందండి? ఆ విధంగా చేసి ఏమంటున్నాడు తర్వాత? యుక్త ఆసీత మత్పరాయణ. అర్థమైందండి? భగవంతుడి మీద బలిహారం అయ్యేటువంటి మీ యొక్క స్థితిలోకి రావాలి. యుక్త అంటే యోగయుక్త స్థితిలోకి రావాలి. ఆ విధంగా ప్రశాంతంగా కూర్చొని ఆత్మిక స్థితిలో, పరమాత్మిక స్మృతిలో ఆ విధంగా రావాలి. వశేహి యస్యింద్రియాణి అన్నాడు. ఎవరి ఇంద్రియాలు వశములోకి వస్తాయో, వశేహి యస్త్రింద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. జ్ఞానం అయితే చెప్తున్నాడు, కానీ ఎవరి ఇంద్రియాలు వశములోకి వస్తాయో వారు మాత్రమే, వారి యొక్క బుద్ధి అంటే ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. స్థిత ప్రజ్ఞత్వము అంటున్నాడు. ఇది మన కఠోపనిషత్తు ఈ 1, 3, 4లో ఇంద్రియాలను గుర్రాలుగా, ఇంద్రియ విషయాలను వాటి మార్గాలుగా ఆ విధంగా వర్ణించింది. రథయాత్ర సురక్షితంగా సాగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు రథము, శరీరము రథము, ప్రయాణం చేసేవాడు రథికుడు, ఓనర్, యజమాని ఆత్మ, సారథి బుద్ధి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు రథయాత్ర పర్ఫెక్ట్గా మన జీవనయానం అంటాం చూసారు, జీవన ప్రయాణము. ఇది చాలా చక్కగా, హెల్దీగా, హ్యాపీగా, ఎవరిని నొప్పించకుండా భగవంతుని యొక్క ఆ మార్గదర్శకత్వంలో ఎలాగ వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? ఒక్కసారి గమనించండి. ఏమంటుంది? ఇంద్రియాలను గుర్రాలుగా, ఇంద్రియ విషయాలను వాటి మార్గాలుగా వర్ణించింది. ఏది? 1, 3, 4. రథయాత్ర సురక్షితంగా సాగాలంటే గుర్రాలు సారథి నియంత్రణలో ఉండాలి. సారథి అంటే బుద్ధి, బుద్ధి నియంత్రణలో ఉండాలి అన్న సత్యాన్ని 2:61 ఈ శ్లోకం బలపరుస్తుంది. ఇప్పుడు మీకు 3:34లోకి తీసుకెళ్తున్నాను. 3వ అధ్యాయం కర్మయోగంలో 34వ శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. ఇది శ్లోకం అండి. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి ఇంద్రియానికి సంబంధించిన విషయాలలో ఇంద్రియం అంటే గుర్తుపెట్టుకొని 2 ఉంటాయంట, ద్వంద్వాలు. రాగము అంటే ఆసక్తి, ద్వేషము అంటే విముఖత అన్న ఆసక్తి. 1 ద్వేషము, 2 రాగం. అంటే ద్వంద్వాల్లోకి వెళ్ళిపోతాం. ఇంద్రియాల జోలికి వెళ్ళిపోయారు అంటే, ఇంద్రియాల్ని మనం వశము చేసుకోలేదంటే ఈ 2 మనకి టచ్ అవుతాయి, సహజంగా వచ్చేస్తాయి. కానీ మనిషి వాటి వశములో పడకూడదు. తయోర్న వశమాగచ్చేత్ అన్నాడు కదా. నా వశమాగచ్చేత అంటే నా పడకూడదు. ఎందుకంటే అవి ఎంత క్లియర్గా ఉంది చూసారా? ఎక్కడ గజిబిజిగా ఉందా? మనకి తత్వం అంటే ఇదన్నమాట. తత్వం అంటే నా జీవితాన్ని, ఈ యొక్క ఉపనిషత్తు నా జీవితాన్ని ఉద్ధరించుకోవడం కొరకు ఎటువంటి సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు కఠోపనిషత్తు దేనికి సరిపోతుందండి? 1, 3, 4లో ఇంద్రియాలను గుర్రాలుగా, మరి విషయాలను వాటి గోచరాలుగా వర్ణించింది. ఇప్పుడు 3:34 ఏం చెప్పింది? ఆ గుర్రాలను అదుపు తప్పించే ప్రధాన కారణము రాగము ద్వేషము. అర్థమైన ఇంద్రియాలు విషయాల పట్ల ఆసక్తి లేదా ద్వేషముతో పరిగెత్తినప్పుడు, ఆసక్తి కానీ ద్వేషం 2 వీటిలోకి వచ్చి పరిగెత్తినప్పుడు ఏమవుతుందని? జీవన రథం మార్గభ్రష్టం అవుతుంది. అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది, మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఇదనమాట, మార్గభ్రష్టం అవుతుంది అన్నాడు. కాబట్టి బుద్ధి అంటే సారథి, మనస్సు అంటే పగ్గము, సహాయముతో రాగద్వేషాలకు లోబడకుండా ఇంద్రియాలను నియంత్రించుకోవాలని ఈ శ్లోకము బోధిస్తుంది. చూసారా కనెక్షన్ ఎలా కుదిరిందో? ఇప్పుడు 13:6కు వద్దామండి.
13:6 మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా. ఇది శ్లోకం అండి. ఇక్కడ ఏమంటున్నాడు, మొత్తం 23 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంట. ఆత్మ మనం పట్టించుకోవాల్సింది 5 పంచతత్వాలు, అర్థమైంది, శరీరం పంచతత్వాలు, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధ, అర్థమైన తర్వాత మనసు బుద్ధి సంస్కారం. ఈ 23కి యజమాని ఇది. ఇది ఈ కంట్రోల్లో ఉందంటే మనం రథయాత్ర పర్ఫెక్ట్గా ఉంటుంది అని అర్థం అనమాట. ఒక్కసారి దీని మీనింగ్ చదువుకు ఏం చెప్పాడో చూద్దాం. నేను రాసుకున్నటువంటి మీనింగు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏష్లో 13:6 కదండి. పంచభూతాలు అహంకారము, బుద్ధి, అవ్యక్త ప్రకృతి, 10 ఇంద్రియాలు, మనస్సు, అలాగే శబ్దస్పర్శ రూపరసగంధ అనే 5 ఇంద్రియ విషయాలు, ఇవన్నీ క్షేత్రము అంటే శరీర ప్రకృతి సముదాయము అన్నాడు. శరీర ప్రకృతి సముదాయం యొక్క భాగాలు. ఇప్పుడు కఠోపనిషత్తు మనకి ఏం చెప్తుంది, మంత్రము రథ దృష్టాంతములో శరీరము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, విషయాలను సంకేత రూపంలో చూపిస్తే 13:6 శ్లోకం ఏం చెప్తుందంటే క్షేత్రంలోని అంశాలుగా విశ్లేషించింది. అర్థమైందండి, ఇదే కదా శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ క్షేత్రం యొక్క అంశాలుగా ఈ 13:6 మనకి ఈ విధంగా వర్ణించటం జరిగింది. అందుకే నా కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు దాని తదుపరి శ్లోకంలోకి వెళ్ళండి. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇది 13:7 రాసుకున్నోడు రాసుకోవచ్చు. అంటే కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీర సముదాయము, చైతన్యము, ధృతి, అర్థమైంది, ఇవన్నీ వికారాలతో కూడిన క్షేత్రము, శరీర ప్రకృతి సముదాయం యొక్క అంశాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆత్మ ఆ యజమానత్వం మనం మర్చిపోయింది, చూసారా, అందులో కంట్రోల్ తప్పిపోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు, మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, కఠోపనిషత్తు 1:3-4లో ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త అని జీవాత్మను మనస్సు ఇంద్రియాలతో కూడిన భోక్తగా వర్ణిస్తే 13:7 ఏం చెప్తుందంటే ఆ భోక్త అనుభవించే ఇచ్ఛా, ద్వేష, సుఖ దుఃఖాలను వివరిస్తుంది. ఇక్కడతో మనం గీతా శ్లోకాలని యొక్క ప్రస్తావన మనం పక్కన పెడదామండి. ఇప్పుడు మనము ఉపనిషత్తు మద్దతు మంత్రాలు తీసుకుందాం. కొన్ని ముఖ్యమైన మంత్రాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఇతర మంత్రాలు కఠోపనిషత్తు 1:3, 1:3-4ని చాలా బలంగా సమర్థించే మంత్రాలు అన్నమాట. ముందుగా కఠోపనిషత్తు 1:3-9 అండి. రాసుకునేవాళ్ళు దయచేసి రాసుకోండి. 1:3-9 కఠోపనిషత్తు. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నర. ఇక్కడ ప్రగ్రహ వచ్చిందండి, మనస్సు పగ్గాలు కళ్ళేమని వచ్చింది చూసారా, ఆ తాళ్ళు పెట్టి గుర్రాలు కడతారు కదా, ప్రగ్రహం అంటారు. వా నరహ, నరహ అంటే నరుడే. తర్వాత ఏమన్నాడు, సో అధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. తద్విష్ణో పరమం పదం, విష్ణు పదం అంటే సత్యయుగంలో దేవీ దేవతల్ని వాళ్ళు విష్ణు స్వరూపం, దాని విష్ణు యొక్క పరిపూర్ణమైనటువంటి లోతైన తత్వాన్ని కూడా మనం రాబోయేటువంటి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా విష్ణు స్వరూపంగాని మీరు అవుతారు అంటే అర్థం ఏమిటి, మీరు సత్యత్రేతాయుగాల్లో దేవీ దేవతలుగా శ్రేష్టమైన జన్మలు పొందుతారు. ఏ మనిషి అయితే వివేకవంతమైన బుద్ధిని సారథిగా చేసుకొని, వివేకవంతమైన బుద్ధిని, విచక్షణా జ్ఞానం ఉండాలండి. విచక్షణా జ్ఞానం కొరకే మనకు బుద్ధినిచ్చాడు. ఆ విచక్షణా జ్ఞానాన్ని స్థూలంగా వాడుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా మనం విస్మరిస్తున్నాం. వివేకవంతమైన బుద్ధిని సారథిగా చేసుకొని మనస్సును దృఢమైన కళ్ళెముగా అంటే అదుపులో పెట్టుకోవాలన్నమాట. మనస్సును మనం అదుపులో పెట్టుకోవాలి. మన జీతే జగజ్జీతి అంటారు. మనసును జయించావంటే నువ్వు ప్రపంచాన్ని జయించిన వాడు అవుతావురా అంటారు. అసలు అన్ని సమస్యలు కూడా ఈ మనస్సు బలహీనంగా పెట్టుకొని వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు అనే దాని మీదనే మనం ఈ మనసుని చాలా బలహీనం పరుస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మనసుని శక్తిశాలిగా తయారు చేసుకో, దృఢమైన కళ్ళెముగా ఉంచుకుంటాడో ఆ మనిషి జీవన మార్గాన్ని విజయవంతముగా దాటి పరమగతిని, పరమ పదాన్ని పొందుతాడు. పరమగతి అనండి, పరమ పదం అనండి, సత్యత్రేతాయుగాల్లో మీ యొక్క ఎంట్రీ అన్నమాట. ఆ ఎంట్రీ పాస్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు కఠోపనిషత్తు మంత్రాలు ఏం చెప్తుంది, బుద్ధిని సారథిగా, మనసుని పగ్గంగా, ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించగా ఈ 1:3-9 మంత్రం ఏం చెప్తుందో తెలుసండి, ఈ రథ దృష్టాంతానికి ఉపసంహారం అంటే కంక్లూషన్, ఎండింగ్ ఇస్తుందన్నమాట. ఉపసంహారములా నిలుస్తూ విజ్ఞానవంతమైన బుద్ధి అంటే శుద్ధ బుద్ధి సారథిగా ఉండి మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే
జీవన రథము సరైన గమ్యాన్ని చేరుతుందని ప్రకటిస్తుంది. తద్విష్ణో పరమం పదం అని అన్నాం కదా, అది అనే పరమ గతిని అంటే సత్యత్రేతాయుగాలు చేరుకుంటారని ఆ మంత్రము స్పష్టము చేస్తుంది. ఇది 1-3-3, 1-3-4 రథ వ్యవస్థను ప్రత్యక్షంగా సమర్థించే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి. తర్వాత ముండక ఉపనిషత్తు 3:1-9 అండి. 3:1-9 ముండక ఉపనిషత్తు. ఏషాణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. ఆఖరిలో ఆత్మ అన్న పదం వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? ఈ సూక్ష్మమైన ఆత్మను చూడండి, ఈ సూక్ష్మమైన ఆత్మను శుద్ధమైన మనస్సు ద్వారా తెలుసుకోవాలి. లేకుంటే మలినమైన మనస్సుతో ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి మీకు? శుద్ధమైన మనసును శుద్ధి చేసుకుంటే ఆత్మ అక్కడ మన ప్రత్యక్షం అవుతుంది. ఈ సూక్ష్మమైన ఆత్మను శుద్ధమైన మనస్సు ద్వారా తెలుసుకోవాలి. జీవులలో ప్రాణశక్తి మరియు మనస్సుతో అనుసంధానమై, జీవులలో ప్రాణశక్తి అంటే ఆత్మ ఉంటే కదా ప్రాణం నిలుస్తుంది, మొత్తం అన్ని కూడా ఆర్గన్స్ అన్ని టకటకటక పనిచేస్తూ ఉంటాయి, దాన్ని ప్రాణశక్తి అంటున్నాడు. మనస్సుతో అనుసంధానమై ఉన్న ఈ ఆత్మ మనస్సు పరిశుద్ధమైనప్పుడు తన నిజస్వరూపములో ప్రకాశిస్తుంది. అంటే మీరు ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మను పొందాలి కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లే. మనసును ప్రక్షాళన చేసుకోండి, మనసులో కుళ్ళు రాకుండా చూసుకోండి, మనసులో వ్యర్థ చింతనను మానేయండి. భవిష్యత్తు ఏమవుతుంది, అంతకుముందు ఏమైంది, నాకు ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, వాడికి ఎందుకు ప్రమోషన్ వచ్చింది, నాకెందుకు రాలేదు, ఇవన్నీ విడిచిపెట్టేయండి. మీ పాత్రను మీరు చక్కగా పోషించండి. ఇదేం చెప్తోంది ఇక్కడ? ఏమన్నాడండి? మనస్సు పరిశుద్ధమైనప్పుడు తన నిజస్వరూపంలో ఆత్మ స్వయముగా ప్రకాశిస్తుందంట. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. కఠోపనిషత్తు 1-3-3, 1-3-4 మద్దతు ఇస్తూ రథదృష్టాంతములో పగ్గముగా చెప్పబడిన మనస్సు దీని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తోంది. మనస్సు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తోంది. కఠోపనిషత్తు మనస్సు ఇంద్రియాలను నియంత్రించే సాధనమని, మనస్సు ఏం చేస్తుందంటే ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఇంద్రియాలు మనస్సు అంటే పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు. ఆ పగ్గాలు గట్టిగా పట్టుకున్నామంటే ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయి. నియంత్రించే సాధనమని చెప్పగా ఈ ముండక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ ఆత్మను చేతసా వేదితవ్య, శుద్ధమైన మనస్సు ద్వారానే తెలుసుకోవాలని బోధిస్తుంది. ఏమని చెప్పారండి? చేతస అంటే మనసు, వేదితవ్య అంటే ఏ విధంగా తెలుసుకుంటారు? వేది అంటే తెలుసుకోవడం కదా. ఏ విధంగా తెలుసుకుంటారు? మీ మనసు శుద్ధంగా పెట్టుకుంటే తెలుసుకుంటారు. అంటే నియంత్రిత, చాలా జాగ్రత్తగా వినండి, నియంత్రిత పరిశుద్ధ మనసు కేవలము ఇంద్రియ నిగ్రహానికే కాదు, ఆత్మ సాక్షాత్కారానికి సాధనమని ఈ మంత్రము తెలియజేస్తుంది. అర్థమైందండి? ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండి మనసు శుద్ధంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుందని చెప్పాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మ సాక్షాత్కారం అనేది ఫైనల్ స్టెప్. ముందుగా మనం ఏం చేయాలి? మనసుని ఆ విధంగా నియంత్రించుకోవాలి, పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఇది ఇంద్రియ నిగ్రహానికే కాదంట, ఆత్మ సాక్షాత్కారానికి ఇది కూడా ఒక సాధనము. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.1 అండి. 2.1 శ్వేతాశ్వతర. ఒకసారి ఆ శ్లోకాన్ని పరిశీలించండి. యుక్తావిహార ప్రియరూపధారీ ప్రాణాన్ ప్రపీడ్యా సయుక్త చేష్ట ధ్యానేన యుక్తో మనసా నిరంధ్యాదు దుష్టాశ్వయుక్తం వాహమిహ ప్రవిద్వాన్ అన్నాడు. ఇక్కడ ముఖ్యంగా దుష్టాశ్వయుక్తం అన్నాడు. దుష్ట అశ్వయుక్తం. అశ్వాలంటే గుర్రాలు. ఇంద్రియాలను ఏం చెప్పాడు? గుర్రాలను పెట్టాడు కదా. అది దుష్ట గుర్రాలుగా తయారవుతాయంట. అంటే రాంగ్ రూట్లో తీసుకుని వెళతాయి, మనని చాలా జీవితాన్ని పాడు చేస్తాయి. వివేకవంతుడైన సాధకుడు తన శ్వాసను, కదలికలను అదుపులో ఉంచుకోవాలి. దుష్ట గుర్రాలతో కట్టబడిన రథాన్ని దుష్టాశ్వయుక్తం అన్న పదం ఉంది ఆ మంత్రంలో, చూసారా? సమర్థుడైన సారథి ఎలాగైతే పగ్గాలతో గట్టిగా ఆపుతాడో అలాగే సాధకుడు తన చంచలమైన మనస్సును నిగ్రహించాలి. దుష్టాశ్వయుక్తం వాహం అనే ఉపమానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నియంత్రణ లేని ఇంద్రియాలను, అదుపులో లేని, శిక్షణ లేని, మొండిగా ప్రవర్తించే గుర్రాలతో పోల్చింది. చూసారా? నియంత్రణ లేని
ఇంద్రియాల గురించి దేన్ని కంపేర్ చేయాలి? అదుపులో లేని, శిక్షణ లేని, మొండిగా ప్రవర్తించే గుర్రాలతో పోల్చింది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఇంద్రియాలు విషయాసక్తికి లోనై మనస్సును వాటిని నియంత్రించలేకపోతే, మనస్సు ఆ ఇంద్రియాలను నియంత్రించలేకపోతే అవి మనిషిని విషయాసక్తి వైపు లాగి ఆధ్యాత్మిక గమ్యము నుండి దూరము చేస్తాయి. చూసారా, విషయాల వైపు వెళ్ళిపోతుంది. శబ్దస్పర్శ రూపరసగంధ. ఇంకా ఆధ్యాత్మికం ఏమొస్తుందండి? రాదు. ఈ లోపల సత్యంగా వచ్చేస్తుంది. ఆఖరిలో పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఎందుకంటే కొద్దిమంది మాత్రమే వస్తారు, 33 కోట్ల మంది. అర్థం, ఇవన్నీ తిరుగులేని, తిరస్కరించలేని సత్యాలండి. మనం నమ్మినా నమ్మకపోయినా భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యానికి ఎటువంటి అడ్డంకులు ఉండవండి. ఆయన పైన అని చేసుకుంది. భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి. ఇప్పుడు మరొక విషయాన్ని తీసుకొస్తున్నానండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.9 రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. 2.9 శ్వేతాశ్వతర. యుంజతే మన ఉత యుంజతే దియో. ఇక్కడ మన అంటే మనస్సు, దియో అంటే బుద్ధి అండి. యుంజతే మన ఉత యుంజతే దియో విప్రస్య బృహతో విపశ్చిత విహోత్రా దధే వయూనా విదేక ఇన్ మహీ దేవస్య సవితు పరిష్టుతి. ఇది మంత్రము. దీని మీనింగ్ ఒక్కసారి అర్థం చేసుకుందామండి. జ్ఞానులు సర్వజ్ఞుడైన పరమాత్మ యందు తమ మనస్సును, ఏమండి, జ్ఞానులు సర్వజ్ఞుడైన పరమాత్మ యందు తమ మనస్సును అంటే మనహ అన్నాడు, మరియు బుద్ధి అంటే దియహ అన్నాడు, బుద్ధి ఏకాగ్రము చేసి యోగయుక్తులు అవుతా. అంటే మనసు బుద్ధి, మై అర్పిత మనోబుద్ధి అంటాడు. సరే, నీ మనసు బుద్ధిని, నాకు కావాల్సింది నీ మనసు బుద్ధి కావాలి. నువ్వు శరీరం పెడుతున్నావు, నా దగ్గర మనసు బుద్ధి ఎక్కడెక్కడో పెడుతున్నావు. ఆఫీసు, వ్యాపార విషయం, డబ్బు సంపాదన, కాంట్రాక్టు అక్కడ పోయింది, పిల్లల మాట వినలే, సంసారం, వ్యవహారం పెట్టుకుంటున్నావు. మనసు బుద్ధి నువ్వు కంట్రోల్లో తీసుకున్నావు. నాకేమో ఫిజికల్ బాడీని పెట్టుకుని ఈ విధంగా తంపదెబ్బలు కొట్టుకుని ఆని కానితే పాప అని అంటున్నావు. ఇది అక్కర్లేదు అంటున్నాడు. ఈ విధానం అక్కర్లేదు, దానివల్ల ఉపయోగం లేదు. జ్ఞానులు సర్వజ్ఞుడైన పరమాత్మ యందు తమ మనస్సును మనః మరియు బుద్ధి దియ ఏకాగ్రము చేసి యోగయుక్తులవుతారు. ఇదే పరమాత్మను చేరుకునే శ్రేష్టమైన సాధనము. అర్థమైందండి? ఇదే పరమాత్మను చేరుకునే శ్రేష్టమైన సాధనం ఏంటి? శుద్ధ మనసు, ఏకాగ్ర బుద్ధి. అర్థమైందండి? ఈ రెండు ఉంటే పరమాత్మ దొరుకుతాడు, గ్యారంటీగా దొరుకుతాడు. ఇందులో ఎటువంటి సంశయానికి కూడా అవకాశం లేదు. ఇంకొక మంత్రం చెప్పుకుందామండి. ఈ యొక్క ఎపిసోడ్ పూర్తి చేసుకునేప్పుడు మైత్రాయణి అని వచ్చిందండి. మైత్రాయణీయోపనిషత్తు. ఇందులో చాలా అద్భుతంగా, ఇందులో ఇందాక చెప్పినటువంటి ఇదే పరమాత్మను చేరుకునే సాధనం గురించి చెప్పాను కదా. అందులో కఠోపనిషత్తు సంబంధాన్ని ఎలా జోడించాలి అది కూడా నేను రాసుకున్నానండి, బ్రాకెట్లో రాసుకున్నాను. కఠోపనిషత్తు మనస్సును పగ్గముగా, బుద్ధిని సారథిగా వర్ణిస్తే, శ్వేతాశ్వతర 2.9 ఏం చెప్పిందండి? వాటిని పరమాత్మపై ఏకాగ్రం చేయడమే ఆధ్యాత్మిక పురోగతికి మార్గము అని బోధిస్తుంది. అదనమాట లింక్. లాస్ట్లో చిన్న పారాగ్రాఫ్లో నేను రాసుకున్నాను. అదే లింక్ చేయకపోతే మీరు ఏదో చెప్తున్నారండి, దానికి ఈ కఠోపనిషత్తు 1:3 సంబంధం లేదు కదా అంటారు. అందుకే నా ఛాన్స్ ఇవ్వకుండా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మైత్రాయణి 2.6 ఈ ఒక్క మంత్రం చెప్పుకుందామండి. మైత్రాయణి 2.6. ఇందులో కూడా శరీరాన్ని రథంతో పోల్చాడండి ఇందులో కూడా, ఈ మంత్రంలో. అందుకనే ముఖ్యంగా ఇది మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మైత్రాయణి 2.6. శరీరం రథ ప్రకృతిమయ ఇంద్రియాణ్యాశ్వ మన ప్రతోద సోయం ప్రేరిత ప్రవర్తతే చక్రవదివ. దీని అర్థం జస్ట్ చదువుతాను, జాగ్రత్తగా వినండి. చక్రం, శరీరం ఒక రథము వంటిది. ఇది సరిపోయింది కదా, ఆ మంత్రంతో కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. శరీరం ఒక రథం వంటిది, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు వాటిని నడిపించే కొరడ అన్నాడు. అక్కడ పగ్గాలు కళ్ళెం అన్నాడు, ఇక్కడ నడిపించే కొరడ, నియంత్రణ సాధనము అన్నాడు. ఆత్మ ఈ వ్యవస్థను ప్రేరేపిస్తూ జీవనయాత్రను కొనసాగిస్తుంది. ఆత్మకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఆ ప్రేరణ ఇచ్చుకుంటూ జీవనయాత్రని సవ్యంగా తీసుకొని వెళుతోంది. ఇది ఇప్పుడు ఈ మంత్రానికి ఎలా కనెక్ట్ అవుతుందంటే, రథము ఉండటం మాత్రమే సరిపోదు. కూడా రథం ఉందండి, రథం ఉంటే ఏం లాభము? అందులో నడిపించే సారథి ఉండాలి కదా. సో రథం ఉండటమే మాత్రం సరిపోదు. రథము నడవాలంటే చక్రాలు తిరగాలి, గుర్రాలు కదలాలి, సారథి పని చెయ్యాలి. అలాగే శరీరం ఉండటం మాత్రమే సరిపోదు. శరీర రథము నడవాలంటే ప్రాణశక్తి ఉండాలి, మనస్సు పని చెయ్యాలి, బుద్ధి నిర్ణయాలు తీసుకోవాలి, ఇంద్రియాలు క్రియాశీలముగా ఉండాలి.
ఇది ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే, కఠోపనిషత్తు రథదృష్టాంతాన్ని సంక్షిప్తంగా బోధిస్తే మైత్రాయణీయోపనిషత్తు అదే దృష్టాంతాన్ని పునరుద్ఘాటిస్తూ శరీర రథాన్ని నడిపించే చైతన్య శక్తి ఆత్మనేనని అది స్పష్టము చేస్తుంది. ఇక్కడతో ఈ చర్చని మనం ఇక్కడ ఆపేద్దామండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తదుపరి ఎపిసోడ్ మనం కంక్లూడ్ చేయబోతున్నాం. మరికొన్ని ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాను. అర్థమైందండి? ఇక్కడతో అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.